నేను మీ మాధురి. పూల మాలను అల్లినటువంటి దారము ఎవరికి కంటికి కూడా కనిపించదు, కానీ పైకి కనిపించే పూలమాల మాత్రం అబ్బా ఎంత అందంగా అల్లారు, ఎంత బాగుంది ఈ దండ అని చెప్పేసి దాన్ని చూడంగానే మనం ఫీల్ అయిపోతాము. దాన్ని తెచ్చుకొని తలలో పెట్టుకునే వాళ్ళు తలలో పెట్టుకుంటారు, దేవుళ్ళకి పెట్టుకుంటారు. అలా రకరకాలుగా పూలు తెచ్చుకొని మనము అందంగా డెకరేషన్ చేసుకొని ఆనందిస్తూ ఉంటాము. కానీ దాన్ని అల్లటానికి యూజ్ చేసినటువంటి దారం గురించి ఎవరం కూడా ఆలోచించమన్నమాట. అలాగే మన ఇంట్లో డెకరేషన్కి గోడ మీద మనము మంచి మంచి ఫ్రేమ్స్ పెడుతూ ఉంటాము, కానీ దాన్ని మోసేది ఒక మేక్ అనమాట. కానీ దాని గురించి కూడా మనం ఎప్పుడూ కూడా ఆలోచించాం అనమాట. అరే ఇంటిని డెకరేట్ చేయడానికి ఏమేమి ఫ్రేమ్స్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి అవి తీసుకొచ్చి వాటిని పెట్టే ఇదిలోనే ఉంటాం, కానీ ఆ మోసే మేక్ గురించి కూడా ఆలోచించము. జీవితం కూడా అంతే. అందుకని ఇదన్నీ చెప్తున్నాను. ఏంటి అంటే, ఎప్పుడైనా ఒక సక్సెస్ఫుల్ అయినటువంటి మనిషిని మనం చూసామనుకోండి, అరే మనిషి అంటే వీడు, సక్సెస్ అంటే వీడిది, ఎంత మంచిగా సక్సెస్ అయ్యాడు లైఫ్లో అని అనుకుంటాం. కానీ ఒక మనిషి ఏ రంగంలో అయినా కానీ సక్సెస్ అవ్వడానికి అతను వెనక ఎంత కృషి చేస్తాడు అనేది అందరికీ కూడా అనవసరం అనమాట. ఎందుకు కష్టాన్ని చూడరు, కష్టాన్ని అసలు గుర్తించకుండా సక్సెస్ని మాత్రమే చూస్తారు అని అంటున్నాను అంటే, పైకి అదే కనిపిస్తుంది కదా. ఎప్పుడు కూడా మనుషులము అది సహజ గుణం అనమాట. పైకి ఏది కనిపిస్తుందో దాన్నే మనం చూస్తాము, దాన్నే మనం నమ్ముతాం, అది ఏ విషయంలో అయినా కానీ. కానీ దాని లోపల ఉన్నటువంటి లోటుపాట్లు అది బాగా కనెక్ట్ అయిన వాళ్ళకే తెలుస్తుంది, లేదంటే ఆ కష్టం పడిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఓవర్ నైట్ ఏమీ కష్టం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరూ కూడా అసలు సక్సెస్ అనేది సాధించలేరు. ఒకవేళ అలాగ సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఇంకా అడ్డదారులో వెళ్ళి సాధించారు అన్నట్టే, కానీ రియల్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఎంతో కష్టం, ఎన్నో రోజుల కష్టం, ఎన్నో సంవత్సరాల కష్టం వాళ్ళ వెనకాల ఉంటుంది అనమాట. అంతెందుకు, ఇంత ఈరోజు నేను మాట్లాడుతున్న ఏ యూట్యూబ్ సక్సెస్ అవ్వాలన్నా కానీ నాకు అంత వాచ్ టైం రావాలి, నేను డైలీ మిస్ కాకుండా వీడియోస్ పెట్టాలి. అలా ఎవరి రంగంలో వాళ్ళకి, ఎవరి దానిలో వాళ్ళకి, స్టూడెంట్స్ కష్టపడితేనే మార్క్స్ వస్తాయి, జాబ్ హోల్డర్స్ ఎవరైతే కష్టపడితేనే వాళ్ళ వర్క్లో వాళ్ళ ప్రమోషన్స్ సాధించగలుగుతారు. ఇలా ప్రతి ఒక్కళ్ళ లైఫ్, ఎవరి లైఫ్ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నా కానీ వాళ్ళు ఇది కనిపెట్టారు, వీళ్ళు ఇది కనిపెట్టారు అని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం, కానీ ఎంతో స్ట్రగుల్ దాని వెనకాల ఉంటుంది అనేది మనము గుర్తించమన్నమాట. ఫైనల్లీ ఎందుకు ఇంత డిస్కషను అని అంటే, కష్టం గురించి ఎప్పుడైనా మనం పిల్లలకు కానివ్వండి, నెక్స్ట్ జనరేషన్కి ఎప్పుడైనా కానీ మనము ఒక ఎగ్జాంపుల్ అందించేటప్పుడు సక్సెస్ ఊరికినే రాదు, ఇంత కష్టపడితే ఇంత వస్తుంది, ఇంత కష్టపడబట్టే మేము కూడా మీకు కనీసము ఇంత మీకు ఇవ్వగలుగుతున్నాము, ఇలాంటి లైఫ్, ఈ మాత్రం లైఫ్ లీడ్ చేయేటట్టుగా మేము చేయగలుగుతున్నామని మన కష్టాన్ని మనం చెప్పాలి. అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కష్టాలు ఎంతలాగా వెనకాల కష్టపడ్డారా అనేది అందరి జీవిత చరిత్రలో మనకు తెలియకపోవచ్చు. అట్లీస్ట్ మన లైఫ్లో మనం ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చామో, మనం ఎంత కష్టపడితే ఈ ఫ్యామిలీని ఈ విధంగా రన్ చేయగలుగుతున్నామో, మనం ఎంత కష్టపడితే వాళ్ళకి ఇంత మంచి లైఫ్, ఇంత మంచి చదువు, అట్లీస్ట్ ఇంత మంచి బట్టలు, ఇంత మంచి తిండి, ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవ్వగలుగుతున్నాము అనే ఆ కష్టానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అనేది మనము తర్వాతి తరాల వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి. ఈ రోజుల్లో ఎలా ఉందంటే, అసలు కష్టం తెలియకూడదు, మా పిల్లలకి కష్టం అనేది లేకుండా పెంచుకోవాలి అనే తల్లిదండ్రులు అందరం కూడా ఆలోచిస్తూ చిన్న పొరపాటు చేస్తున్నాం అనమాట. సో ఏ దగ్గర నుంచి మొదలెట్టి జడిదాకా రావాలి అంటే ఏతోనే మొదలు పెట్టాలి అన్న విషయం వాళ్ళకి తెలియాలి కదా. కష్టం గురించి చెప్పండి, కష్టాన్ని తెలిసేలాగా పెంచండి అనమాట. అదే కష్టాలు కంప్లీట్గా వాళ్ళని కష్టాలకు నెట్టేసి లైఫ్ లీడ్ చేయమని చెప్పకపోయినా కానీ, ఇంత కష్టపడితే ఇలాంటి జీవితం వచ్చింది, ఇంకెంతలా నువ్వు కష్టపడితే నీ ముందర లైఫ్ ఇంకెంత బాగుంటుంది అనే ఒక విషయాన్ని మాత్రము వాళ్ళకి తెలియచేయండి. కష్టము అని చెప్తే భయపడి పారిపోయేలాగా మళ్ళీ తెలియచేయకండి. ఆ కష్టాన్ని ఇష్టంగా ఎలా చేసుకొని ఎలా బ్రతకాలి అనే ఒక దారిని మాత్రం మీరు
చూపెట్టండి వాళ్ళకి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.